ఐపీఎల్ 2026 సీజన్ అప్పుడే ఒక రేంజ్లో హీట్ పెంచేస్తోంది. ముఖ్యంగా 5 సార్లు కప్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఇంకా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగబోయే మ్యాచ్లపైనే అందరి దృష్టి ఉంది. ఆర్సీబీ టీం ఈ 19వ సీజన్లోకి అడుగుపెడుతోంది. 2025లో వాళ్లు తమ 18 ఏళ్ల కలని నెరవేర్చుకుని తొలి ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయారు. ఇప్పుడు వాళ్ల ఆత్మవిశ్వాసం పీక్స్లో ఉంది. పంజాబ్ కింగ్స్పై ఫైనల్లో సాధించిన ఆ చారిత్రక గెలుపుతో ఆర్సీబీని ఓడించాలంటే చాలా కష్టమని నిరూపించారు. దీనివల్ల లీగ్లోని కొన్ని భయంకరమైన రైవల్రీస్కి ఒక కొత్త టర్న్ వచ్చింది. ఈ టోర్నమెంట్ మార్చి 28 నుండి మే 31, 2026 వరకు జరగనుంది. ఇండియాలోని పలు వేదికల్లో 10 పవర్ఫుల్ టీమ్స్ ఒకరితో ఒకరు తలపడతాయి. మొత్తం 74 మ్యాచ్లు షెడ్యూల్ అయ్యాయి. వీటిలో 70 రౌండ్ రాబిన్ మ్యాచ్లు, 4 మ్యాచ్ల ప్లేఆఫ్ స్టేజ్ కూడా ఉన్నాయి. ప్లేఆఫ్స్ ఫార్మాట్ గత కొన్ని సీజన్ల మాదిరే ఉంటుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, అలాగే గ్రాండ్ ఫైనల్ ఉంటాయి. దీంతో టాప్ పెర్ఫార్మెన్స్ చూపించిన టీమ్స్కి చాలా అడ్వాంటేజ్ దొరుకుతుంది. బెంగళూరు సక్సెస్ వల్ల పోటీ చాలా పెరిగింది. ప్రతి మ్యాచ్లోనూ స్టాండింగ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు క్రికెట్ దిగ్గజాలు ఒకరితో ఒకరు తలపడినప్పుడు ఫ్యాన్స్కి, విశ్లేషకులకి మీ ఆర్సీబీ మధ్య మ్యాచ్లు అంటే కేవలం ఆటలు మాత్రమే కాదు. అవి కీలకమైన మలుపులు. సీజన్ మొత్తంలో ఏ టీం ఎక్కడ నిలబడుతుందో, మొమెంటం ఎవరివైపు ఉంటుందో ఈ మ్యాచ్లే డిసైడ్ చేస్తాయి. ఈ రైవల్రీకి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు ఆర్సీబీ కప్ గెలవడంతో అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయింది. ఐపీఎల్ 2026లో అదిరిపోయే కథనాలు, కళ్లు చెదిరే పెర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 2025 ఐపీఎల్ టైటిల్ గెలవడం వెనక మంచి టీం బిల్డింగ్, ప్లేయర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్లే కారణం. కెప్టెన్ రజత్ పాటిదార్ లీడర్షిప్లో, కోచ్ ఆండీ ఫ్లవర్ గైడెన్స్లో సీజన్ మొత్తం టీం అసలు తగ్గకుండా అద్భుతమైన పట్టుదల, స్కిల్తో ఆడింది. ఆర్సీబీకి ఆది నుంచి ఒక పిల్లర్లాంటి విరాట్ కోహ్లీ 2025లో అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. 657 రన్స్ చేశాడు. అది కూడా 54.75 సగటు, 144.71 స్ట్రైక్ రేట్తో. ఈ ట్రోఫీని గెలవడంలో అతని పాత్ర నిజంగా చాలా కీలకం. అతనితో పాటు కీలక పాత్ర పోషించిన మరో ప్లేయర్ ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ ఫిల్ సాల్ట్. 2025 మెగా ఆక్షన్లో ఆర్సీబీ ఏకంగా 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా, 2026 సీజన్ కోసం కూడా అతన్ని రిటైన్ చేసుకున్నారు. 2025లో సాల్ట్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఏకంగా 403 రన్స్ చేశాడు. అది కూడా 175.98 భారీ స్ట్రైక్ రేట్తో. ఆర్సీబీ టైటిల్ గెలవడంలో అతని పాత్ర చాలా కీలకం. ఇక 2026 సీజన్ కోసం ఆర్సీబీ తమ స్క్వాడ్ను మరింత స్ట్రాంగ్ చేసుకుంది. ఐపీఎల్ ఆక్షన్లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ను 1.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్, అలాగే అవసరమైనప్పుడు బంతితోనూ సత్తా చాటే షెపర్డ్ 2025లో మర్చిపోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ మీద ఆర్సీబీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అంతేకాదు, టీం టైటిల్ గెలిచినప్పుడు తన భావోద్వేగాలను బయటపెట్టాడు కూడా. ఈ కీలక రిటెన్షన్లు, వ్యూహాత్మక కొనుగోళ్లు చూస్తుంటే బెంగళూరు టీం తమ ఛాంపియన్షిప్ సక్సెస్ను ఇలాగే కొనసాగించి 2026 ఐపీఎల్లో కూడా మరింత బలంగా కొనసాగాలని ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఆర్సీబీ ఇటీవల గెలిచిన విషయానికి పక్కన పెడితే ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్గా నిలిచి తిరుగులేని పేరున్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు 2026 సీజన్ కోసం చాలా పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. లీగ్లో మళ్లీ తమ అగ్రస్థానాన్ని దక్కించుకునే లక్ష్యంతో ముంబై జట్టులో సీనియర్ ప్లేయర్లు, యువ టాలెంట్ కలగలిపి ఉంది. 2026 ఐపీఎల్ వేలంలో ముంబై తీసుకున్న ముఖ్యమైన ప్లేయర్లలో వెస్టిండీస్ బ్యాటర్ షెర్ఫేన్ రూథర్ఫర్డ్ ఒకరు. అతన్ని 2.60 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఎడమచేతి వాటం విధ్వంసకర బ్యాటర్ అయిన రూథర్ఫర్డ్ 27 ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక హాఫ్ సెంచరీతో కలిపి 498 రన్స్ చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా తనవంతు సహకారం అందించగల ఆటగాడిగా ఇతనికి పేరుంది. 2026 వేలంలో ముంబైకి మరో వ్యూహాత్మక అదనపు ఆటగాడు న్యూజిలాండ్ సీనియర్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్. ఇతన్ని 2 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. శాంట్నర్కు ఐపీఎల్లో మంచి అనుభవం ఉంది. 33 మ్యాచ్ల్లో 136 రన్స్ చేసి 25 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు కూడా ఉదయం 7:31 చాలా బాగుంటుంది. మధ్య ఓవర్లలో బౌలింగ్ను అద్భుతంగా కంట్రోల్ చేయగల అతని సామర్థ్యం ముంబైకి చాలా కీలకమైన బలం. ఇదిలా ఉంటే 2024లో అరంగేట్రం చేసిన యువ భారత ఆల్రౌండర్ నమన్ ధీర్ కూడా ముంబై టీంలో కొనసాగుతున్నాడు.
ఇతను 27 మ్యాచ్ల్లో ఒక హాఫ్ సెంచరీతో కలిపి 451 రన్స్ సాధించాడు. ముంబై మాజీ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ 2025 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్కు మారినప్పటికీ ఈ వ్యూహాత్మక ప్లేయర్ల ఎంపిక, టీం బలం చూస్తుంటే ముంబై ఇండియన్స్ 2026 ఐపీఎల్ ట్రోఫీ కోసం గట్టిగా పోటీపడాలనే పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య పోటీ అంటే అది ఓ పెద్ద కథ. చాలా చరిత్ర, అదిరిపోయే గణాంకాలు ఉంటాయి. అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉందంటే అస్సలు మిస్ అవ్వబుద్ధి కాదు, ఖచ్చితంగా చూడాల్సిందే. 2025 సీజన్ దాకా చూస్తే ఐపీఎల్లో ఈ రెండు పవర్ హౌసులు మొత్తం 34 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్కు కాస్త పైచేయి ఉంది. వాళ్లు 19 సార్లు గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 సార్లు గెలిచింది. ఈ హెడ్ టు హెడ్ రికార్డు చూస్తేనే తెలుస్తుంది వాళ్ల మ్యాచ్లు ఎంత హోరాహోరీగా ఉంటాయో. ఈ మ్యాచ్లలో ఒక్కోసారి వ్యక్తిగత పోరాటాలే కీలకమవుతాయి. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్పై ఏకంగా 922 పరుగులు చేసి టాప్ రన్ స్కోరర్గా ఉన్నాడు. ముంబై వైపు చూస్తే వెటరన్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆర్సీబీపై నిలకడగా రాణిస్తూ 848 పరుగులు సాధించాడు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా అయితే ఆర్సీబీపై 29 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక యజువేంద్ర చాహల్ కూడా ఈ హై ప్రొఫైల్ మ్యాచ్లలో 22 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా గుర్తుండిపోయే సంఘటన ఏంటంటే 2025 ఏప్రిల్లో ముంబై వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 ఏళ్ల ఓటముల పరంపరను బద్దలు కొట్టింది. అప్పుడు 12 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయం కేవలం వాళ్ల గొప్ప పోటీలో మరో అధ్యాయాన్ని చేర్చడమే కాదు, బెంగళూరు ఆత్మవిశ్వాసం ఎంత పెరిగిందో కూడా చూపించింది. చివరికి అదే వాళ్లని 2025 ఛాంపియన్షిప్ గెలిచేలా చేసింది. ఇప్పుడు రెండు జట్లు 2026 ఐపీఎల్పై దృష్టి పెట్టాయి కాబట్టి ఈ చారిత్రక ప్రదర్శనలు, వ్యక్తిగత పోరాటాలు రాబోయే లీగ్ దశ మ్యాచ్లకు మరింత మసాలాను అద్దడం ఖాయం. అక్కడ వ్యూహాత్మక ప్రణాళిక, దాన్ని పక్కాగా అమలు చేయడమే అత్యంత కీలకం అవుతుంది. ఇదిగోండి ఐపీఎల్ 2026 సీజన్ వీడియో నరేషన్ కోసం మీరు అడిగినట్టుగా సహజమైన, సంభాషణ శైలిలో తెలుగు అనువాదం. ఐపీఎల్ 2026 సీజన్ ఊపందుకుంటున్న కొద్దీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, ఇంకా ముంబై ఇండియన్స్ మధ్య జరిగే హోరాహోరీ పోరు ఈ లీగ్ మొత్తానికే ఓ కీలక మలుపు తిప్పుతుంది. ఆర్సీబీ విషయానికి వస్తే డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఉంది. కెప్టెన్ రజత్ పటీదార్, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాళ్లతో కూడిన నాయకత్వ బృందం అనుభవం వారికి కొండంత బలం. ఈ జోష్తో వాళ్లు తమ విజయ పరంపరను కొనసాగించాలని చూస్తున్నారు. ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్ లాంటి కొత్త ఆటగాళ్లని తీసుకోవడం, కొందరిని రిటైన్ చేసుకోవడం చూస్తుంటే తమ డామినేషన్ను కొనసాగించాలని వాళ్లు ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థమవుతుంది. అయితే ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే వాళ్లది గొప్ప చరిత్ర. షెర్ఫేన్ రూథర్ఫర్డ్, మిచెల్ సాంట్నర్ లాంటి ఫ్రెష్ టాలెంట్ జట్టులోకి రావడంతో 6వ టైటిల్ కోసం గట్టిగా పోటీ పడటానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ, దేశీయ స్టార్లు నిండిన ఈ రెండు బలమైన జట్ల మధ్య జరిగే పోరు క్రికెట్ అభిమానులకు ఒక హై వోల్టేజ్ మజాను అందిస్తుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్ 2026 ఫార్మాట్ విషయానికి వస్తే మొత్తం 70 లీగ్ స్టేజ్ మ్యాచ్లతో పాటు 4 మ్యాచ్ల ప్లేఆఫ్ ఉంటుంది. అంటే నిలకడైన ప్రదర్శన చేసిన జట్టుకే ఎక్కువ రివార్డు లభిస్తుంది. ప్రతి జట్టు 14 లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. వీటిని 2 వర్చువల్ గ్రూపులుగా విభజించారు. దీంతో ప్లేఆఫ్ బెర్త్ల కోసం పోటీ మరింత హోరాహోరీగా మారుతుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ల ఫలితాలు పాయింట్స్ టేబుల్పై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా ఏ జట్లు టాప్ -2 లేదా టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్కు చేరుకుంటాయో ఈ మ్యాచ్లే డిసైడ్ చేస్తాయి. ఈ పోరు కేవలం ఆయా జట్ల విజయకాంక్ష గురించి మాత్రమే కాదు, మొత్తం ఛాంపియన్షిప్ రేసులో కీలక మలుపులను తిప్పుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే అద్భుతమైన మ్యాచులు ఇవి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వారసత్వాన్ని మరింత పెంచడంలో ఈ మ్యాచ్లు చాలా ముఖ్యమైనవి.